everyone, welcome back to Coding Tricks. So, ఇవాళ డిస్కషన్ లో మనం random sampling గురించి చూద్దాం. Random sampling అనగానే మనకు గుర్తుకొచ్చేది probability. సో probability లో ఇది ఒక కాన్సెప్ట్ అనేది random sampling. సో ఆ random sampling పైథాన్ ద్వారా ఇలా చేస్తాము అనేది చూసేద్దాం. సో random sampling అంటే ఏంటి? ఉన్న టోటల్ పాపులేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక బాక్స్ లో 4 బాల్స్ ఉంటే ఆ 4 బాల్స్ కి మనకి ఇచ్చే ఛాన్సెస్ ఈక్వల్ ప్రాబబిలిటీ ఇస్తే దాన్ని రాండమ్ శాంప్లింగ్ అంటారు. అంటే శాంపుల్ చూస్ చేసుకునే ప్రాబబిలిటీని అంటే ఈక్వల్ గా చూస్ చేసుకునే ప్రాబబిలిటీ దాన్ని రాండమ్ ప్రాబబిలిటీ అంటారు, random sampling అంటారు. So a sample chosen randomly is meant to be an unbiased representation of the total population. So అన్నిటికీ సేమ్ ప్రాబబిలిటీ ఇస్తాం, దాన్ని random గా చూస్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ మనకు randint అనే ఫంక్షన్ ఉంటుంది. ఆ randint అనేది ఏం చేస్తుంది అని అంటే random గా ఇంటీజర్ వాల్యూస్ ని జనరేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం randint అని యూజ్ చేస్తామో మనకు అవుట్పుట్ అనేది ఇంటీజర్ వాల్యూస్ అనేది వస్తుంది, అది రాండమ్ గా. ఇప్పుడు మనం ఫస్ట్ ఒకసారి రన్ చేస్తే ఒక వాల్యూ రావచ్చు, నెక్స్ట్ టైం రన్ చేసినప్పుడు నెక్స్ట్ వేరే వాల్యూ రావచ్చు. సో ఆ విధంగా రాండమ్ గా ఇంటీజర్ వాల్యూస్ ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి మనం లో వాల్యూ హై వాల్యూ అనేది పాస్ చేస్తాము. సో లో వాల్యూని ఇంక్లూడ్ చేసుకుంటుంది, హై వాల్యూని ఎక్స్క్లూడ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లో వాల్యూ 0 అని ఇచ్చాను, హై వాల్యూ 4 అని ఇచ్చాను. సో అక్కడ మనకి ఏమేమి వాల్యూస్ తీసుకుంటుంది అని అంటే లో వాల్యూ నుంచి హై వాల్యూ లైక్ 0, 1, 2, 3 వరకు తీసుకుంటుంది. 4 వాల్యూని ఎక్స్క్లూడ్ చేస్తుంది, అంటే హై వాల్యూని ఎక్స్క్లూడ్ చేస్తుంది. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. లైక్ లో హై అనేది లో ఇంక్లూడ్ చేయాలి అని అంటే స్క్వేర్ బ్రాకెట్స్, ఎక్స్క్లూడ్ చేయాలి అని అంటే ఓపెన్ బ్రాకెట్స్. ఇది మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ కదండి. సో ఇక్కడ పైథాన్ లో సింటాక్స్ అనేది ఎలా రాస్తాము అంటే చూడండి, numpy.random.randint లో హై ఈక్వల్ టు నన్, సైజ్ ఈక్వల్ టు నన్ అండ్ b టైప్ ఈక్వల్ టు చెప్పేసి మెన్షన్ చేస్తాం. ఇక్కడ లో వాల్యూ అనేది మెన్షన్ చేయాలి, అంటే మనకి ఏ వాల్యూ అనేది లో వాల్యూ తీసుకోవాలి అని చెప్పడం లో వాల్యూ, హై వాల్యూ అనేది ఆప్షనల్ అనమాట. అండ్ సైజ్ అనేది కూడా ఆప్షనల్, అంటే మీకు వచ్చే అవుట్పుట్ అనే ఎంత సైజ్ రావాలి అని చెప్పడం ఇది సైజ్. అండ్ బి టైప్ అనేది కూడా ఆప్షనల్, ఏ డేటా టైప్ అనేది చెప్తుంది. అండ్ మనం రిటర్న్ చేసినట్టు అరే రిటర్న్ చేస్తుంది, ఐ మీన్ మనకు వచ్చే అవుట్పుట్ అనేది అరే వాల్యూ వస్తుంది. అందులో మనం లో వాల్యూ ఇంక్లూడ్ అవుతుంది, హై వాల్యూ ఎక్స్క్లూడ్ అవుతుంది, అది మనం ఇందాక చూసినట్టే. సో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాపీ చేసుకుంటున్నాను. సో ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అని అంటే ఇంపోర్ట్ నంపైని ఇంపోర్ట్ చేసుకుని అలియాస్ నేమ్ కోడింగ్ అనే నేమ్ తో పిలిచాను. దెన్ ఇక్కడ ఏంటి coding.random/randint అని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ చెప్పిన ఫంక్షన్ ఇదే కదండి, randint అని. సో నేను ఇక్కడ లో ఈక్వల్ టు 0 ఇచ్చాను, హై ఈక్వల్ టు 3 ఇచ్చాను, సైజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాను. అంటే నాకు ఇక్కడ లో వాల్యూ అండ్ హై వాల్యూ అనేది మెన్షన్ చేస్తున్నాను. సో 0, 1, 2 వాల్యూస్ ని తీసుకుంటుంది, సైజ్ అనేది 5 తీసుకుంటుంది, అంటే అదే వాల్యూ అనేది 5. వన్ డైమెన్షనల్ అరేని ఎలా ప్రింట్ చేస్తుందో చూడండి, అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చూడండి. మనకి రాండమ్ గా జనరేట్ చేస్తుంది 0 to 3 ని, సైజ్ 5 గా 0 to 2 సారీ. సో చూడండి 2, 2, 1, 1, 0 మళ్ళీ రన్ చేశాను అనుకోండి, సేమ్ అవుట్పుట్ అనేది రాదు. చూడండి 2, 2, 1, 1, 1 మళ్ళీ రన్ చేసి చూపిస్తున్నాను 2, 1, 1, 2. సో ఈ విధంగా మనకి రాండమ్ వాల్యూస్ అనేది వస్తాయి. సో ఇప్పుడు మనకి వన్ డైమెన్షనల్ అరే చూసాము, ఇప్పుడు 2 డైమెన్షనల్ అరే వాల్యూస్ చూద్దాం. 2 డైమెన్షనల్ అరే ఎలా ఇస్తాము అనేది చూడండి. ఏం లేదు, జస్ట్ సింపుల్ ఇక్కడ సైజ్ అనేది చేంజ్ చేస్తాము, సైజ్ ఈక్వల్ టు 2, 3 చెప్పాను కదండి. హై వాల్యూ అనేది ఆప్షనల్, లో వాల్యూ అనేది లో ఈక్వల్ టు 4 అని ఇచ్చాను, అంటే 0, 1, 2, 3 కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ 4 వాల్యూని కన్సిడర్ చేయదో చూడండి. సారీ ఇక్కడ తీసేద్దాము. సో చూడండి 2 by 3 మ్యాట్రిక్స్ వచ్చింది. సో 0, 1, 3, 0, 0, 3
సో ఈ విధంగా మనకి 2 డైమెన్షనల్ అర్రే అనేది వస్తుంది. సో ఇంతకు ముందుకు వేరే వచ్చింది, ఇప్పుడు వేరే వచ్చింది. 201 103 మళ్ళీ రన్ చేస్తున్నాను మీకోసం 120 సో ఈ విధంగా ర్యాండమ్ గా ఇంటిజర్ వాల్యూస్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇది 2 డైమెన్షనల్ అర్రే. మరి 3 డైమెన్షనల్ అర్రే చూడండి ఎలా వస్తుందో. ఏం లేదు, మనం సైజ్ దగ్గరనే డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో చూడండి 2 3 4 అని చెప్పేసి ఇచ్చాను. సైజ్ ఆఫ్ ద అరే 2 3 4 అని ఇచ్చాను. ఇది లో వాల్యూ, ఇది హై వాల్యూ. సో చూడండి ఇది 3 డైమెన్షనల్ అరే. సో ఈ విధంగా మనము 2 డైమెన్షనల్ అరే, 1 డైమెన్షనల్ అరే, 3 డైమెన్షనల్ అరే ఈ విధంగా జనరేట్ చేస్తాం విత్ randint. randint అనగానే మనకు గుర్తుకొచ్చేది ఇంటిజర్ వాల్యూస్ విత్ random values. ఇంటిజర్ వాల్యూస్ randomly వస్తాయి అని చెప్పేసి అనుకోవచ్చు. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అని అంటే random sample ఫంక్షన్. సో ఈ random sample ఫంక్షన్ ఏం చేస్తుంది అని అంటే ఇది కూడా random గా వాల్యూస్ జనరేట్ చేస్తుంది, బట్ ఫ్లోట్ వాల్యూస్ విత్ ఓపెన్ ఇంటర్వల్, హాఫ్ ఓపెన్ ఇంటర్వల్. సో ఇలా 0.0 1.0 ఈ విధంగా ఇస్తే హాఫ్ ఓపెన్ అంటే 0.0 ఇంక్లూడ్ చేస్తుంది, 1.0 ఎక్స్క్లూడ్ చేస్తుంది. సో ఏం చేస్తుంది అనేది చూద్దాం. మనం ఇక్కడ మన పారామీటర్స్ ఏంటి అని అంటే సైజ్ అనేది ఆప్షనల్ లైక్ ప్రీవియస్ దానిలాగానే, అండ్ రిటర్న్ అనేది అరే వాల్యూనే రిటర్న్ చేస్తుంది. ఇక్కడ సింటాక్స్ వచ్చేసి చూడండి, numpy.random_sample size equal to none ఈ విధంగా మనం ఇస్తాం. అండ్ సైజ్ మనము mnk అనే వాల్యూస్ పాస్ చేస్తే షేప్ మనం ఒకవేళ షేప్ mnk అని ఇస్తే దానికి శాంపిల్స్ ఎలా డ్రా చేస్తుంది అంటే m into n into k శాంపిల్స్ డ్రా చేస్తుంది. సో చూడండి మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫ్లోట్ వాల్యూస్ ఎలా జనరేట్ చేస్తుంది random sample అనేది ఫంక్షన్ తోని. మనం ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో random int చూసాం కదండి, ఇప్పుడు random sample చూపిస్తున్నాను. అక్కడ చూడండి కోడింగ్ random sample అని యూజ్ చేస్తున్నాను. సో అవుట్పుట్ random వాల్యూ అనేది ఎలా వస్తుంది చూడండి, 0.253 ఈ విధంగా random వాల్యూ అనేది ఫ్లోట్ వాల్యూ అనేది వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ జనరేట్ చేస్తాను 0.677, నెక్స్ట్ వాల్యూ చూడండి 0.830. ఈ విధంగా మనము random values ని జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇది 2 డైమెన్షనల్ అరే విత్ random float values. మనం 1 డైమెన్షనల్ అరే చూసాం కదండి, ఇప్పుడు 2 డైమెన్షనల్ అరే సైజ్ ఇచ్చాను 1,3 అనేది సైజ్ మెన్షన్ చేశాను ఇక్కడ. సో ఇప్పుడు సైజ్ మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ 2 డైమెన్షనల్ అరే ఎలా వస్తుందో చూడండి. సో ఈ విధంగా వస్తుంది 0.94. సో మళ్ళీ అవుట్పుట్ ఇస్తుంది మీకోసం. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే వాల్యూస్ అనేది సేమ్ రావు, ఎప్పుడు డిఫరెంట్ వాల్యూస్ ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3 డైమెన్షనల్ అరే ఎగ్జాంపుల్ ఇది. సో చూడండి ఇక్కడ నేను సైజ్ వచ్చేసి 321 అనేసి ఇచ్చాను. 321 అనేది 3 డైమెన్షనల్ అరేకి 321 అనేది పాస్ చేసాను. చూడండి అవుట్పుట్ ఏమి ఇస్తుందో. సో ఈ విధంగా 3 డైమెన్షనల్ అరే అనేది ఫ్లోట్ వాల్యూస్ తో వస్తుంది. మనకి ఏమి ఇచ్చినా కూడా లైక్ ఫ్లోట్ వాల్యూస్ అనేది జనరేట్ అవుతుంది. మనము శాంపుల్ సైజ్ ర్యాండమ్ శాంపుల్ అనేది అవుట్పుట్ సైజ్ అనేది డిస్ప్లే అవుట్పుట్ సైజ్ అనేది మనం ఇవ్వాలి. అంటే 1 డైమెన్షనల్ అరే కావాలా, 2 డైమెన్షనల్ అరే కావాలా, 3 డైమెన్షనల్ అరే కావాలా అనేది మనం ఇచ్చేసేయాలి. తర్వాత ఫ్లోట్ వాల్యూస్ అనేది అదే సిస్టమ్ జనరేట్ చేసి ఇస్తుంది. సో ఈ విధంగా డిఫరెంట్ వాల్యూస్ అనేది జనరేట్ అయిపోతుంటాయి. నెక్స్ట్ ఏంటి ranf ఫంక్షన్. ranf ఫంక్షన్ ఇది ఏం చేస్తుంది అని అంటే ఇది ర్యాండమ్ శాంప్లింగ్, ఇది కూడా ఫ్లోట్ వాల్యూస్ ని జనరేట్ చేస్తుంది. and it returns an array of specified shape and fills it with random floats in a half open interval. So syntax వచ్చేసి ఏంటి అని అంటే numpy.random.ranf. సో ఈ f అని చూడగానే మనకు ఫ్లోట్ అనేసి గుర్తుకొస్తుంది. సో పారామీటర్స్ చూడండి, సైజ్ అనేది మన ఆప్షనల్, మన ఇష్టం స్పెసిఫై చేయొచ్చు, స్పెసిఫై చేయకపోవచ్చు.
సో మనం రిటర్న్ చేసేది అరేని రిటర్న్ చేస్తుంది విత్ ఇంటర్వెల్స్, ఏదైతే ఇంటర్వెల్స్ ఇస్తామో ఆ ఇంటర్వెల్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఇది ర్యాంక్ గురించి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కోడింగ్ డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండమ్. సో ఇక్కడ సైజ్ అనేది నేను ఇవ్వలేదు చూడండి. అండ్ అవుట్పుట్ ర్యాండమ్ ఫ్లోట్ వాల్యూ ఎలా వస్తుంది చూడండి, 0.604. నేను మళ్ళీ చేశాను అనుకోండి 0.614. సో ఈ విధంగా మనకి ఫ్లోట్ వాల్యూస్ అనేది వస్తుంది. సో 2 డైమెన్షనల్ అరే చేస్తే 2 డైమెన్షనల్ అరే ఫ్లోట్ వాల్యూస్, అండ్ 3 డైమెన్షనల్ అరే అయితే ఇది. సో ఈ విధంగా మనం డిఫరెంట్ వాల్యూస్, ఫ్లోట్ వాల్యూస్ ని కూడా చేసుకోవచ్చు. సో ర్యాండమ్ శాంప్లింగ్, ర్యాండమ్ ఇంటీజర్స్ ఫంక్షన్ చూస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ ఇంతకుముందు randint అని చూసాం కదండి. సో randint లాగానే ఇక్కడ ర్యాండమ్ ఇంటీజర్ numpy.random.random ఇంటీజర్. ఇది కూడా సేమ్ శాంప్లింగ్, ర్యాండమ్ శాంప్లింగ్ ఏంటంటే numpyలో. సో ఇక్కడ ఏం చేస్తుంది అని అంటే arrays or it returns an array of specified shape and fills it with random integers from low to high. It is interval low, high. సో ఇంతకుముందు మనం చూసినట్టు సేమ్ randint చూసాం కదండి. randint లాగానే ఇది ర్యాండమ్ ఇంటీజర్స్ కూడా. సో సేమ్ ఫంక్షనాలిటీస్ ఉందన్నమాట. సో ర్యాండమ్ ఇంటీజర్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, 2 డైమెన్షనల్ అరే ఎగ్జాంపుల్ చూద్దాము. మనం ఇంతకుముందు randint చూసినాం కదండి. randint లాగా ర్యాండమ్ ఇంటీజర్ చూద్దాము. సో చూద్దాం 2 డైమెన్షనల్ అరే చూడండి ఏమొస్తుంది. దిస్ ఫంక్షన్ ఇక్కడ అవుట్పుట్ టుడే అరే అనేది చూడండి ఇస్తుంది 2 1 1 1 3 2 2 2 1 3. ఈ విధంగా నేను సైజ్ 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చాను. సో అందుకోసం నాకు 3x3 మ్యాట్రిక్స్ అనేది వచ్చింది 2 డైమెన్షనల్ అరే. అండ్ ఇక్కడ డిప్రిషియేటెడ్ వార్నింగ్. సో ఓకే ఇదిలా చూడకండి, వార్నింగ్ ఇస్తుంది. సో ఈ విధంగా మనకు randint ఫంక్షన్ కానీ ర్యాండమ్ ఇంటీజర్స్ కానీ ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇది 3x3 మ్యాట్రిక్స్ అంటే 3 డైమెన్షనల్ అరే. సో ఈ విధంగా మనము ర్యాండమ్ శాంప్లింగ్ గురించి చెప్పుకోవచ్చు. ర్యాండమ్ శాంప్లింగ్ మొత్తం ప్రాబబిలిటీగా చాలా యూజ్ అయిపోతుంది అండి. ఇంకా మనం ఏదైనా నంబర్ గెస్సింగ్ ప్రాజెక్ట్ అని చేయాలి, అలాంటి ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అని అంటే ఇది బాగా యూజ్ అవుతుంది ర్యాండమ్ శాంప్లింగ్ అనేది. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you.